సెకండ్ సిఎస్సి ఇంగ్లీష్ మీడియం విద్యార్థులందరికీ గుడ్ మార్నింగ్ అండి. టుడే చాప్టర్ వచ్చేసి యూనిట్ 1 స్టార్ట్ చేశానండి. యూనిట్ 1లో మనకి ఆ చాప్టర్ పేరు ఏంటంటే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. ఇది మీకు 5 మార్క్స్లో అడిగేటటువంటి చాప్టర్ అండి. ఈ చాప్టర్ నుంచి మీకు 14 మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది. జాగ్రత్తగా ఫాలో అవ్వండి ఈ చాప్టర్ని మీరు. ఇక్కడ ఏమన్నాడంటే మనకి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అని ఇచ్చాడు కదండి. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే ఏంటంటే సంస్థ మాట. ఏదైనా ఒక బిజినెస్ని కొత్తగా స్టార్ట్ చేయడం కానివ్వండి, ఏదైనా ఒక కంపెనీ కొత్తగా స్టార్ట్ చేయడం కానివ్వండి, ఏదైనా ఒక ఆర్గనైజేషన్ సంస్థని కొత్తగా స్టార్ట్ చేయడం కానివ్వండి, ఇవన్నిటిని కూడా ఏమంటామంటే మనం ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటామాట. అంటే కొత్తగా స్టార్ట్ చేసేటటువంటి బిజినెస్ కానీ, కంపెనీ కానీ, ఆర్గనైజేషన్ కానీ ఏమంటామంటే మనం ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటాం. ఎంటర్‌ప్రెన్యూర్ అంటే ఎవరంటే ఆ కంపెనీని ముందుకు నడిపించేవాడిని ఏమంటామంటే మనం ఎంటర్‌ప్రెన్యూర్ అంటామాట. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే సంస్థ, ఎంటర్‌ప్రెన్యూర్ అంటే సంస్థను ముందుకు నడిపేవాడు. ఈయన ఏమంటామంటే మనం వ్యవస్థాపకుడు అంటామాట. అంటే ఆ వ్యవస్థను స్థాపించి ముందుకు నడిపేవాడు కాబట్టి దాన్ని ఏమంటామంటే ఎంటర్‌ప్రెన్యూర్ని వ్యవస్థాపకుడు అంటామాట. ఇక్కడ ఎంటర్‌ప్రెన్యూర్ అనేవాడు ఏం చేస్తాడంటే మనకి ఒక కంపెనీని స్టార్ట్ చేసి దానికి సంబంధించినటువంటి కమోడిటీస్ వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని ఏం చేస్తాడంటే కొత్తగా తయారు చేయడం అనేది జరుగుతుంది. అంటే కొత్త వస్తువులను తయారు చేయడం ఆ ఎంటర్‌ప్రెన్యూర్ యొక్క ఆబ్జెక్టివ్. అంటే వాడి యొక్క లక్ష్యం ఏంటి? కొత్త వస్తువులు అనేవి తయారు చేయాలి. అంటే ఇక్కడ న్యూ గూడ్స్ అనేవి తయారు చేయడం జరుగుతుంది అన్నమాట. అంటే ఇక్కడ న్యూ గూడ్స్ అనేవి తయారు చేసేటప్పుడు, కొత్త వస్తువులు అనేవి తయారు చేసేటప్పుడు ఏం చేస్తాడంటే వస్తువుల్లో న్యూ మెథడ్స్ అండ్ టెక్నిక్స్, ఆ వస్తువుల్లో కొత్త మెథడ్స్ అంటే కొన్ని పద్ధతులు అనేవి ప్రవేశపెడతాడు. ఆ న్యూ టెక్నిక్స్ అంటే అందులో కొంత టెక్నాలజీ అనేది ఉపయోగించడం జరుగుతుంది అన్నమాట. అంటే ఏం చేస్తాడంటే కొత్తగా ఆలోచించి పని చేయడం జరుగుతాయి అన్నమాట. ఎవడండి? ఎంటర్‌ప్రెన్యూర్ అనేవాడు. ఇక్కడ ఏమన్నాడు చూడండి, ఎక్స్ప్లెయిన్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్స్. అంటే ఎంటర్‌ప్రెన్యూర్స్ యొక్క లక్షణాల గురించి తెలపమన్నాడు. క్యారెక్టరిస్టిక్స్ అంటే లక్షణాలు. అంటే ఇక్కడ ఏమన్నాడంటే ఎంటర్‌ప్రెన్యూర్ గురించి ఏమన్నాడంటే ఇక్కడ ద వర్డ్ ఎంటర్‌ప్రెన్యూర్ ఈజ్ డెరివ్డ్ ఫ్రమ్ ది ఫ్రెంచ్ వర్డ్. అంటే ఎంటర్‌ప్రెన్యూర్ అనేటటువంటి పదం ఎక్కడి నుంచి తీసుకున్నారంటే వీళ్ళు ఫ్రెంచ్ వర్బ్ అంటే ఫ్రెంచ్ పదం నుండి దీన్ని తీసుకోవడం జరిగింది. ఈ ఎంటర్‌ప్రెన్యూర్ని ఏమని పిలుస్తామంటే మనం ఎంట్రీప్రీనరీ అంటామన్నమాట. ఎంటర్‌ప్రెన్యూర్ని ఏమని పిలుస్తామంటే మనం ఫ్రెంచ్ వర్బ్లోనే ఎంట్రీప్రీనరీ అంటామన్నమాట. విచ్ మీన్స్ టు అండర్టేక్. అండర్టేకింగ్ అంటే తీసుకోవడం. యాని ఎంటర్‌ప్రెన్యూర్ మే బి రెఫర్డ్ టు సచ్ ఏ సింగిల్ పర్సన్. అంటే ఎంటర్‌ప్రెన్యూర్ అనేవాడు ఒక వ్యక్తే కావచ్చు. సింగిల్ పర్సన్ అంటే ఎవరండి? ఒక వ్యక్తి కావచ్చు. లేదా ఏ గ్రూప్ హూ ప్రమోట్ ఏ న్యూ ఎంటర్ప్రైజ్. లేకపోతే గ్రూప్ అంటే కొంతమంది వ్యక్తులు కలిసి ఈ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనే సంస్థ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే కొంతమంది వ్యక్తులు కలిసి ఏం చేస్తారు? ఒక సంస్థ అనేది ఏర్పాటు చేస్తారు. సింగిల్గా సంస్థ అనేది ఏర్పాటు చేసుకోవచ్చు, లేకపోతే కొంతమంది వ్యక్తులు కలిసి ఆ సంస్థ అనేది ఏర్పాటు చేయవచ్చు. తర్వాత బై కలెక్టింగ్ వేరియస్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. వీళ్ళు ఏం చేస్తారంటే ఫ్యాక్టర్స్ అంటే ఆ వస్తువుకు సంబంధించినటువంటి రా మెటీరియల్స్ ఉంటాయి కదండి. అంటే ఏంటి? ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఇవన్నీ కూడా ఏంటంటే వస్తువుకు సంబంధించినటువంటి ఫ్యాక్టర్స్ మాట. ఇవన్నీ కూడా ఏం చేస్తారంటే ఎంటర్‌ప్రెన్యూర్స్ కలెక్ట్ చేసుకుంటారు అన్నమాట. ఇవన్నీ కూడా కలెక్ట్ చేసిన తర్వాత అండ్ బేరింగ్ ద రిస్క్ అరైజింగ్. అంటే ఇక్కడ వస్తువులు తయారు చేయడంలో దానికి సంబంధించినటువంటి రా మెటీరియల్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కలెక్ట్ చేసుకుంటారు. కలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బిజినెస్ చేసేటప్పుడు మనకి ప్రాఫిట్ అనేది వస్తూ ఉంటుంది, ఒక్కోసారి రిస్క్ అనేది వస్తూ ఉంటుంది. ఈ ప్రాఫిట్ వచ్చినా ఎంటర్‌ప్రెన్యూరే భరించాలి, రిస్క్ వచ్చినా
రిస్క్ అంటే తెలుసు కదండి, లాస్. ఇక్కడ రిస్క్ వచ్చినా వాడే భరించాలి. రిస్క్ అరైజింగ్ అవుట్ ఆఫ్ సచ్ వెంచర్. అరైజింగ్ అంటే ఎంతైనా, ఎంత ఎక్కువ రిస్క్ వచ్చినా ఎవడు భరించాలండి? ఇక్కడ ఎంటర్‌ప్రెన్యూర్ అనేవాడు రిస్క్ అనేది భరించాలని చెప్తున్నాడు. తర్వాత అకార్డింగ్ టు పీటర్ ఎఫ్ డక్కర్, ఇక్కడ ఒక ఆర్థికవేత్త ఏం చేశాడంటే ఎంటర్‌ప్రెన్యూర్ గురించి ఒక డెఫినేషన్ అనేది చెప్పాడు. పేరేంటండి? పీటర్ ఎఫ్ డక్కర్. ఇక్కడ ఏమన్నాడంటే ఎంటర్‌ప్రెన్యూర్ గురించి, యాన్ ఎంటర్‌ప్రెన్యూర్ వన్ హూ, ఇక్కడ ఎంటర్‌ప్రెన్యూర్ అనేవాడు ఒక వ్యక్తి కావచ్చు, లేకపోతే కొంతమంది వ్యక్తుల సమూహం కావచ్చు. ఇలా చెప్పాం కదండి. తర్వాత ఇక్కడ ఏం చేస్తాడంటే ఎంటర్‌ప్రెన్యూర్ అనేవాడు సర్చెస్ ఫర్ చేంజ్, అంటే వస్తువుల్లో ఎక్కువ మార్పు అనేది కోరుకుంటాడు మాట వీడు. అంటే వస్తువుల్లో ఏ విధంగా మార్పు అనేది చెయ్యాలి అంటే, ఒక వస్తువును తయారు చేసేటప్పుడు ఆ వస్తువులకు సంబంధించి ఆ టెక్నాలజీ అనేది ఏ విధంగా ఉపయోగించాలి, ఆ మెథడ్స్ అనేవి ఏ విధంగా ఉపయోగించాలి, ఈ విధంగా ఏం చేస్తాడంటే చేంజింగ్ అనేది చేస్తూ ఉంటాడు అనమాట. అంటే వస్తువుల్లో మార్పులు అనేవి చేస్తూ ఉంటాడు. ఇంకేం చేస్తాడండి? రెస్పాండ్, అంటే ప్రజల ద్వారా ఏం చేస్తాడంటే వస్తువులకు సంబంధించి ఫీడ్బ్యాక్ అనేది తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏ విధంగా ఇచ్చారో దాన్ని బట్టి ఏం చేస్తాడంటే వాళ్ళు రెస్పాండ్ అవుతాడు అనమాట. అంటే దానికి సంబంధించినటువంటి సమాచారానికి బాధ్యత అనేది వహిస్తాడు అనమాట. ఇట్ టు ఇట్ అండ్ ఎక్స్‌ప్లాయిట్ ఆపర్చునిటీస్. ఎక్స్‌ప్లాయిట్ అంటే ఏంటంటే వచ్చినటువంటి అవకాశాల ద్వారా కొన్ని లాభాలు అనేవి పొందుతూ ఉంటాడు అనమాట, స్వీకరిస్తాడు. అండ్ ద ఇన్నోవేషన్ ఈజ్ ది స్పెసిఫిక్ టూల్స్ ఆఫ్ యాన్ ఎంటర్‌ప్రెన్యూర్. అంటే ఇవన్నీ కూడా దేని ద్వారా సాధ్యమవుతాయి ఏంటంటే మనకి ఇన్నోవేషన్. ఇన్నోవేషన్ అంటే ఏంటంటే మనకి పాత మిషనరీ ఉంటుంది కదండి, వాటి స్థానంలో ఏం చేయాలంటే కొత్త మిషనరీ అనేది ఉపయోగించి ఇక్కడ అన్నీ కూడా వస్తువులు అనేవి కొత్తగా తయారు చేయాలి, అందులో కొత్త మెథడ్స్ అనేవి ప్రవేశపెట్టాలి. ఇవన్నీ కూడా దేని ద్వారా సాధ్యమవుతుందండి? మనకి ఇన్నోవేషన్ అంటే కొత్త పద్ధతులు అనేవి ఉపయోగించడం ద్వారా ఇదంతా కూడా సాధ్యమవుతుంది. తర్వాత దీనికి సంబంధించినటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఏ ఉన్నాయో చూద్దామంటే వరుసగానే. ఇలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్ గురించి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఇచ్చాడు కదండి. ఇక్కడ ఫస్ట్ది ఏంటంటే ఇన్నోవేషన్. ఇన్నోవేషన్ అంటే చెప్పాం కదండి, అంటే ఇక్కడ ఏవైనా మెథడ్స్ అనేవి, టెక్నిక్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు న్యూ మెథడ్స్, న్యూ టెక్నిక్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఇన్నోవేషన్ అంటే ఏమన్నాడంటే మనకి ఇన్నోవేషన్ ఈజ్ యాన్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్. అంటే ఇక్కడ ఇన్నోవేషన్ అనేది వీడి యొక్క ముఖ్యమైనటువంటి లక్షణం అన్నమాట. నేను మోడర్న్ బిజినెస్ అంటే ప్రస్తుతం చేస్తున్నటువంటి బిజినెస్లో న్యూ టెక్నాలజీ, న్యూ మెథడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ అని చెప్తుంది అనమాట. ద ఎంటర్‌ప్రెన్యూర్ మేక్స్ అరేంజ్మెంట్ ఫర్ ఇంట్రడ్యూసింగ్ ఇన్నోవేషన్. అంటే ఇక్కడ ఏం చేస్తారంటే ఒక వస్తువును తయారు చేసేటప్పుడు అందులో దానికి సంబంధించి ఏం చేస్తాడంటే ఇంట్రడ్యూస్ చేస్తాడు. ఇంట్రడ్యూస్ చేస్తాడంటే కొత్త పద్ధతులు అనేవి అందులో ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఏ విధంగా కొత్త పద్ధతులు అనేవి ప్రవేశపెట్టడం ద్వారా మనకి ఇన్నోవేషన్ ద్వారా విచ్ హెల్ప్ ఇన్ ఇంక్రీజ్ ప్రొడక్షన్ ఆఫ్ వన్ హ్యాండ్. అంటే కొత్త పద్ధతులు ప్రవేశపెట్టడం ద్వారా మనకి ప్రొడక్షన్ ఇంక్రీజ్, వస్తువుల యొక్క ఉత్పత్తి అనేది పెరుగుతుందన్నమాట అండి. వస్తువులు తయారు చేయడం అనేది ఇంకా ఎక్కువ అనేదిగా తయారు చేయడం జరుగుతుంది. అండ్ రెడ్యూసింగ్ కాస్ట్ ఆన్ ది అదర్. ఒకవైపు ఏమో వస్తువుకు సంబంధించినటువంటి ఖర్చులు అనేవి తగ్గించుకోవచ్చు అన్నమాట అండి. ఇక్కడ ఇన్నోవేషన్ అంటే ఏంటమ్మా? ఇన్నోవేషన్ అనేది ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ యొక్క ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్, వాడి యొక్క ముఖ్యమైనటువంటి లక్షణం. ఇక్కడ ఇన్నోవేషన్ ద్వారా ఏం చేస్తాడంటే ప్రొడక్షన్ ఇంక్రీజ్, అంటే వస్తువుల యొక్క తయారీ అనేది పెంచుకుంటాడు. అండ్ మరోవైపు ఏం చేస్తాడంటే రెడ్యూసింగ్ కాస్ట్ ఆఫ్ అదర్, మరొక వైపు ఏమో వస్తువులకు అయ్యేటటువంటి ఖర్చులు అనేవి తగ్గించుకోవడం జరుగుతుంది అమ్మా. తర్వాత రెండోది ఏమన్నాడంటే రిస్క్ టేకింగ్.
రిస్క్ టేకింగ్ అంటే ఏంటంటే అండి వచ్చే నష్టాలను భరించడం, అంటే నష్టాలను భరించడాన్ని ఏమంటామంటే మనం రిస్క్ టేకింగ్ అంటామంట. ఇక్కడ ఏమన్నాడంటే రిస్క్ టేకింగ్ గురించి, రిస్క్ టేకింగ్ ఈజ్ అనదర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ యాన్ ఎంటర్‌ప్రెన్యూర్. అంటే ఇన్నోవేషన్ అనేది ఏ విధంగా బాధ్యత అదే వాడి యొక్క క్యారెక్టరిస్టిక్స్, ఇక్కడ రిస్క్ అనేది కూడా వాడి యొక్క క్యారెక్టరిస్టిక్స్, అంటే వచ్చినటువంటి నష్టాన్ని భరించడం అనేది వాడి యొక్క లక్షణం అని చెప్తున్నారు అనమాట. ఇంకేమన్నాడంటే దేర్ఫోర్ ద రిస్క్ బేరింగ్ ఈజ్ ది ఫైనల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్. అంటే రిస్క్ బేరింగ్ అంటే వచ్చేటటువంటి నష్టాన్ని భరించడం వాడి యొక్క బాధ్యత అన్నమాట. అంటే లాభాలు వచ్చినప్పుడు మనం ఏ విధంగా తీసుకుంటామో అదే విధంగా నష్టం వచ్చినప్పుడు కూడా సేమ్ అలాగే రెస్పాన్సిబిలిటీ బాధ్యత అనేది వహించాలని చెప్తున్నారు అన్నమాట. అమ్మా తర్వాత మూడోది ఏమన్నాడంటే ఆర్గనైజేషన్ ఆఫ్ ప్రొడక్షన్. అంటే సంస్థ ద్వారా వస్తువులను తయారు చేయడాన్ని ఏమంటామంటే మనం ఆర్గనైజేషన్ ఆఫ్ ప్రొడక్షన్ అంటామన్నమాట. అంటే సంస్థ ద్వారా వస్తువుల యొక్క తయారీ. యాని ఎంటర్‌ప్రెన్యూర్ ప్రొక్యూర్ వేరియస్ ఫ్యాక్టర్స్. ప్రొక్యూర్ అంటే ఏంటంటే సేకరించుకోవడం, అంటే వస్తువులు తయారు చేయడానికి ఏం చేయాలండి దానికి సంబంధించినటువంటి రా మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏం చేస్తాం గ్యాదర్ చేస్తాం కదండి. ప్రొడక్షన్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ప్రొడక్ట్. అంటే ఒక ప్రొడక్షన్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలంటే దానికి సంబంధించినటువంటి రా మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గ్యాదర్ చేసుకుంటాం. ఆర్ బ్రింగింగ్ అవుట్ సర్వీసెస్. దీని ద్వారా ఏం చేస్తామంటే మనం కొంత సర్వీస్ అనేది చేయడం జరుగుతుంది. తర్వాత హీ మేక్స్ అరేంజ్మెంట్ ఫర్ ల్యాండ్. అంటే మనం వస్తువులు అనేది తయారు చేయాలంటే ఒక కంపెనీ అనేది స్టార్ట్ చేయాలి. ఆ కంపెనీ స్టార్ట్ చేయాలంటే ముందు మనకి ఏం కావాలండి ల్యాండ్ కావాలి, తర్వాత లేబర్ కావాలి, తర్వాత క్యాపిటల్ కావాలి, తర్వాత రా మెటీరియల్స్ కావాలి. అంటే ఇవన్నీ కూడా మనకి అవసరం అన్నమాట. వస్తువులు తయారు చేయాలంటే ఏం చేయాలండి ఒక కంపెనీ స్టార్ట్ చేయాలి. కంపెనీ స్టార్ట్ చేయాలంటే మనకి ఏం కావాలండి ల్యాండ్ కావాలి, లేబర్ కావాలి, క్యాపిటల్ కావాలి, రా మెటీరియల్స్ అనేవి కావాలి. రిక్వైర్డ్ ఫర్ సెట్టింగ్ అప్ ఏ ప్రొడక్షన్ ప్రాసెస్ ఇన్ మోషన్. అంటే ఇవన్నీ వీటిని కూడా సంపాదించుకోవడానికి ఏం చేస్తారంటే వాడు ముందుకి కదలడం జరుగుతుంది అన్నమాట. అమ్మా మూడు కూడా అర్థమనే కదా. ఇక్కడ నాలుగోది ఏమంటాడంటే డెసిషన్ మేకింగ్. డెసిషన్ మేకింగ్ ఏమంటామంటే నిర్ణయాలు తీసుకోవడం అంటామన్నమాట. నిర్ణయాలు తీసుకోవడాన్ని ఏమంటామంటే డెసిషన్ మేకింగ్. అంటే వీడు ఎంటర్‌ప్రెన్యూర్ అనేవాడు ఏ విధంగా డెసిషన్ తీసుకుంటాడంటే బిజినెస్కి సంబంధించి కానీ ఎంటర్‌ప్రెన్యూర్ హ్యాస్ టు టేక్ డెసిషన్స్. వీడు ఏం చేస్తాడండి కొన్ని డెసిషన్స్ అనేవి తీసుకుంటూ ఉంటాడు నిర్ణయాలు అనేవి విత్ రిగార్డ్ టు ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ బిజినెస్. అంటే వీడు తీసుకునేటటువంటి డెసిషన్స్ అనేవి ఏ విధంగా రికార్డ్ అంటే వాటి మీద ఏ విధంగా ప్రభావం అనేవి చూపిస్తాయి ఏంటంటే ముందు ఏం చేస్తాడంటే ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ బిజినెస్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి. అంటే సంస్థ అనేది స్థాపించిన తర్వాత వ్యాపారాన్ని స్టార్ట్ చేసిన తర్వాత ఇట్స్ మేనేజ్మెంట్ అండ్ కోఆర్డినేషన్. అంటే దానికి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ అంటే దానికి సంబంధించిన నిర్వహణ అనేది ఏ విధంగా ఉండాలి. కోఆర్డినేషన్ ఆఫ్ వేరియస్ రిసోర్సెస్. దానిని ముందుకు నడిపించడానికి అవసరమైనటువంటి రిసోర్సెస్ అనేవి ఏ విధంగా సమకూర్చుకోవాలి. ఇవన్నీ కూడా వీటన్నిటి గురించి ఏం చేస్తారంటే వాడు డెసిషన్స్ అనేవి తీసుకుంటాడు అన్నమాట. నిర్ణయాలు అనేవి తీసుకోవడం జరుగుతుంది. ఇంకేం చేస్తారంటే ఎవ్రీ యాక్టివిటీ ఆఫ్ ది బిజినెస్ రిక్వైర్స్ డెసిషన్ మేకింగ్. వాడికి ఏ అయితే అవసరం అవుతాయో బిజినెస్లోనే ఆ అవసరమైన దాని గురించి ఏం చేస్తాడంటే వాడు డెసిషన్ అనేవి తీసుకోవడం జరుగుతుంది అమ్మా. తర్వాత ద ఎంటర్‌ప్రెన్యూర్ హ్యాస్ టు టేక్ డెసిషన్స్ ఎవ్రీ డే అంటే ఏంటంటే ప్రతిరోజు కూడా వాడు నిర్ణయాలు అనేవి తీసుకుంటాడు. అంటే ఏ విధంగా తీసుకుంటాడు ఆ ఎంప్లాయీస్కి శాలరీస్ అనేవి ఏ విధంగా పే చేయాలి, లేబర్స్ అనే వాళ్ళకి వేజెస్ అనేవి ఏ విధంగా పే చేయాలి, ఒక ప్రోడక్ట్ అనేది తయారు చేసేటప్పుడు దానికి సంబంధించినటువంటి రా మెటీరియల్స్ అనేవి ఏ విధంగా
తీసుకోవాలి, ఆ ప్రైస్, ఆ ప్రోడక్ట్ యొక్క ప్రైస్ అనేది ఏ విధంగా డిసైడ్ చేయాలి, ఈ అన్నింటి గురించి ఏం చేస్తానంటే ఎవ్రీడే డెసిషన్స్, ప్రతిరోజు కూడా ఏం చేస్తారు, కొన్ని నిర్ణయాలు అనేవి తీసుకోవడం జరుగుతుంది అంటే విచ్ హ్యావ్ ఏ ఇన్ఫెక్ట్ ఆన్ ది వర్కింగ్ ఆఫ్ ఈజ్ ఎంటర్ప్రైజ్, అంటే వాడు తీసుకునేటటువంటి దాన్ని బట్టి వర్కింగ్ వాడి పని మీద ప్రభావం అనేది చూపించడం జరుగుతుంది. అంటే డెసిషన్స్ అనేవి తీసుకుంటే ఆ వర్క్ అనేది సక్రమంగా జరుగుతుంది అన్నమాట. తర్వాత ఇంకేమన్నారంటే లీడర్షిప్ అంటే ఏంటంటే నాయకత్వం అనేది వహించడం. అంటే ఇప్పుడు ఒక డైరెక్టర్, సంస్థకు సంబంధించినటువంటి ఒక డైరెక్టర్ అనే వాళ్ళు ఉన్నారనుకోండి, దానికి సంబంధించినటువంటి సబార్డినేట్స్ ఉంటారు కదండి. అంటే కంపెనీకి సంబంధించినటువంటి మేనేజర్ అనేవాడు డైరెక్టర్ అయితే, అక్కడ ఎంప్లాయీస్ అనేవాళ్ళు ఏమవుతారండి, సబార్డినేట్స్ అవుతారు అన్నమాట. అంటే వీళ్ళు ఏ విధంగా వర్క్ చేస్తున్నారు అనే దాని గురించి ఏం చేస్తాడు, ఎప్పటికప్పుడు మేనేజర్ అనేవాడు ఆ ఎంప్లాయీస్ని చూసుకుంటూ ఉంటాడు అన్నమాట. యాన్ ఎంటర్ప్రైనర్ హ్యాస్ టు బి లీడర్, ఎంటర్ప్రైనర్ అనేవాడు లీడర్ అంటే ఒక నాయకుడు. బికాజ్ హీ ఈజ్ ఏ పర్సన్, వీడు ఒక లీడర్లా కాకుండా ఒక వ్యక్తిలా వ్యవహరించడం జరుగుతుంది. హూ ఆర్గనైజ్, వీడు ఏం చేస్తారంటే ఇక్కడ సంస్థను అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది. డైరెక్ట్ అంటే ఇక్కడ ప్రత్యక్షంగా, కమెంట్స్ అంటే కొన్ని అధికారాలు అనేవి వీడి చేతిలో ఉంటాయి అన్నమాట. తర్వాత కంట్రోల్ ది ఫంక్షన్ ఆఫ్ ఆర్గనైజేషన్, అంటే వాటిని నిర్వర్తించేటటువంటి విధులు ఏవైతే ఉన్నాయో వాటి మీద వాడి నియంత్రణ అనేది కలిగి ఉండడం. అంటే వాడు చేసేటటువంటి ప్రతి పని మీద వాడి యొక్క కంట్రోల్, వాడి యొక్క నియంత్రణ అనేది ఉంటుంది అన్నమాట. తర్వాత ఈ పర్సనాలిటీ విల్ ఇన్ఫ్లుయెన్స్ ద వర్కింగ్ ఆఫ్ హిజ్ సబార్డినేట్స్, అంటే ఇక్కడ వాడి యొక్క పనితనాన్ని బట్టి ఆడి దగ్గర పనిచేసేటటువంటి సబార్డినేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే వర్క్ అనేది నేర్చుకోవడం జరుగుతుంది. అంటే వాడు ఏ విధంగా వర్క్ అనేది చెప్తున్నాడో దాన్ని చూసి మిగతా సబార్డినేట్స్ ఏం చేస్తారో ఆ విధంగా వర్క్ అనేది చేయడం జరుగుతుంది. బికాజ్ హీ ఈజ్ టేకెన్ యాజ్ రోల్ మోడల్, అంటే వర్క్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ మేనేజర్ని ఇన్స్పిరేషన్గా తీసుకోవడం అనేది జరుగుతుంది అన్నమాట. తర్వాత అర్థమైనాయి కదా, ఈ మీకు 5 మార్క్ క్వశ్చన్లో ఇచ్చేటటువంటి క్వశ్చన్ అండి. ఈ చాప్టర్ అంతా కూడా మీకు 5 మార్క్ క్వశ్చన్లో అడుగుతాడు మీకు ఇందులోనే. ఓకే అమ్మా, జాగ్రత్తగా ఫాలో అవ్వండి ఇవన్నీ కూడా. ఓకే, అందరికీ కూడా థ్యాంక్ యూ అండి.